అందరికీ నమస్తే. శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఎంతోమంది మాస్టర్స్ ద్వారా శాకాహారం యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ఎదుగుదలలో శాకాహారం ఎలాంటి కీ రోల్ పోషిస్తుంది మొదలైన విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు షిడ్లగడ్డకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రజిత గారు. మరి మేడం ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ధ్యాన ప్రచారం కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. 19 ఇయర్స్ నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న మేడం తన యొక్క అనుభవాన్ని జోడించి మరి శాకాహారమే ఎందుకు తీసుకోవాలి, అది తీసుకోవడం వల్ల మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మ్యామ్, మీరు అంటే బై బర్త్ వెజిటేరియనా లేకపోతే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అయ్యారు? యాక్చువల్లీ బై బర్త్ మాది వెజిటేరియన్ ఫ్యామిలీనే అండి. సో వెజిటేరియన్ ఫ్యామిలీ అయ్యిండుకొని మా నాన్న ఫ్రెండ్ ఒకరు, నువ్వు సన్నగా ఉన్నావు, ఇలా నాన్ వెజ్ తినాలి, ఎగ్ తినాలి అని చెప్పారన్నమాట. ఒకరోజు ఆయన తీసుకెళ్ళి నాకు చేపలు పెట్టారన్నమాట. ఆ రోజు అంత చిన్నప్పుడే నాకు ఎలా ఫీల్ అయిందంటే ఏదో శ్మశానంలో ఉన్నట్టు, నా కడుపు అంతా శ్మశానమైనట్టు అనిపించింది. సో నాకు ఇంకెప్పుడు పెట్టక, ఇది నాకు నచ్చట్లేదని చెప్పాను అనమాట. అప్పుడు పెట్టలేదు. తర్వాత నెమ్మదిగా ఆయన ఎగ్ అలవాటు చేశారన్నమాట. మా ఇంటిల్లి పాదికి ఎగ్ అలవాటు చేశారు. ఆ ఎగ్ మాత్రం తినేవాళ్ళము. ఆ ఎగ్గు తినడం వల్ల ఇంత నష్టం వస్తుందని నాకు మళ్ళీ ధ్యానంలోకి వచ్చి నార్మల్ అయినాక నాకు అర్థమైంది మేడం. ఆ టైంలో ఆ డిఫరెన్సెస్ అయితే అంతగా, ఎందుకంటే ఆ జ్ఞానం లేదు, ధ్యానం లేదు, ఆధ్యాత్మికత లేదు అప్పుడు. అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేదు కదా, ఇది తినకూడదు, ఇది మంచిది కాదు దీని అన్నది చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా తెలియదు ఆ టైంలో. అప్పుడు పియూసీ అనుకుంటా మేడం, పియూసీ నుంచి లైట్గా చేంజెస్ నాలో, అంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం అప్పుడు లైట్గా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను డిప్రెషన్స్కే వెళ్ళిపోయాను అన్నమాట. అప్పుడు నేను యాక్చువల్లీ 1997లో మా ఊరికి పత్రి సార్ వచ్చారు. అప్పుడు నాకు మెడిటేషన్ దొరికింది. మా పెద్ద అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పుడు. మీరు ప్రెగ్నెంట్, ఫస్ట్ బేబీ. ఓకే. అప్పుడు పత్రి సార్ పొంగనూరుకి రావడము, మాది నేను పుట్టినిల్లు పొంగనూరు, చిత్తూరు జిల్లా. సో ఏంటంటే అక్కడ మెడిటేషన్ దొరికిందన్నమాట నాకు. అప్పుడు చూసాను సార్ని, వెరీ ఇంప్రెస్డ్ సార్ని చూస్తూనే. బట్ అప్పుడు మెడిటేషన్ నేర్చుకున్నా కానీ అంత బాగా, అంటే కంటిన్యూటీ ఉండేది కాదన్నమాట. ఆఫ్టర్ మా పెద్ద పాప ఒక 2 years అయిన తర్వాత ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది నాకు. ఆ తర్వాత నాకు ఎప్పుడు నిద్రపోయేది 1.5 year నేను నిద్ర సరిగా పోలేదు మేడం. ఎంత డిస్టర్బెన్స్ అంటే ఎలా ఉంటుందంటే, నాకు ఇప్పుడు ఏదైనా ఫ్లికరింగ్ లైక్ ఫాస్ట్గా ఎలా కొట్టుకుంటుంటుందో అంత డిస్టర్బెన్స్ ఉండేది అనమాట. ఒక మనిషిని ఇలా చూసింటేనే వాళ్ళ మొక్కలు కూడా గుర్తుండేది కాదు, ఏది మెమరీ కూడా ఉండేది కాదు ఎప్పుడు కూడాను. ఈవెన్ నేను మా ఇంటి మా ఆయన కూడా ఆ ఫేస్ కూడా గుర్తుండేది కాదనమాట, అంత డిస్టర్బెన్స్ ఉండేది నాకు. ఆఫ్టర్ దట్ ఒకసారి ఏమైందంటే, నేను డిప్రెషన్కి మాత్రలు తీసుకునేదాన్ని. ఆ మాత్రలు తీసుకున్న తర్వాత బాగా నిద్ర పట్టేది. మేము యాక్చువల్లీ ఫార్మసిస్ట్ అంగడి. ఒక 1 week ఏమైందంటే మాత్రలు ఎక్కడ కూడా దొరకలేదు మేడం. ఓకే. ఆ మాత్రలు దొరకకపోయేసరికి నేను ఎలా అయిపోయానంటే డ్రగ్ అడిక్ట్, డ్రగ్స్ దొరకకపోతే అడిక్షన్ ఎలా అవుతుందో అంత సఫర్ అయిపోయాను అన్నమాట. అప్పుడు ఏమయ్యాను, జుట్టు పట్టుకొని కూర్చునేదాన్ని. అంటే మళ్ళీ నిద్ర వచ్చేది కదా, మాత్ర ఉండాలన్నమాట. సరే నేనేం చేశానంటే, అప్పుడు ఆల్రెడీ మెడిటేషన్ కొద్దిగా ఉండింది కదా. ఒకరోజు నాకు బాగా ఉంది మేడం, February 2004 February 4. ఆ రోజు స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూశాను. సీడీ చూస్తే ఐ డోంట్ నో,
అది చూస్తూ నేను ఆ కళ్ళలో ధారాపాతంగా కళ్ళలో నీళ్లు కారడము, అలా సార్ ఫోటో మేడం ఫోటో ఉండింది మా ఇంట్లో, మా అత్తగారు షోకేస్లో పెట్టారన్నమాట. అక్కడ అలా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండిపోయాను. ఆ రోజే అది చూసిన తర్వాత కంప్లీట్గా అందరినీ చుట్టుపక్కల వాళ్ళని, ఒక్కొక్క ఇంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక 6-7 సార్లు ప్లే చేసి చూపించేశాను అందరికి. ఇది చూడాలి మీరు, ఒక్కరు వచ్చినా సరే నేను సెట్ చేసేసి చాపలేసి పెట్టి కూర్చొని చూపించినాను అన్నమాట. అంటే అప్పటి నుంచి ధ్యానం చేయడం కాకుండా ధ్యాన ప్రచారం చేయడం కూడా స్టార్ట్ అయింది. ఓకే. అలా చేస్తూ అది ఆటోమేటిక్గా క్లాసులు చెప్పడం వచ్చేసేది అనమాట. ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ బుక్స్ చదవడము, ఎవరైనా ఏమైనా డౌట్స్ అడిగితే క్లియర్గా వచ్చేసేది. అసలు నాకేంటి నేను తెలీదు, నేను ప్రస్తుతానికి ధ్యానం చేస్తున్నాను అంతే. ఇంకా నేను బుక్స్ చదవడము అంత అలవాటు లేదు నాకు. సో మళ్ళీ మా ఇంట్లో ఉన్న బుక్కులు, తెప్పించుకున్న బుక్కులు చదవడం స్టార్ట్ చేసి వాళ్ళు క్లాసులు చెప్పడము. ఎలా వస్తుంది ఫ్లో అనేసి అర్థమయ్యేది కాదు. కానీ అప్పటి నుంచి డిప్రెషన్, అంటే ఆ డిప్రెషన్ నుంచి పోవాలంటే ఐ వాంట్ టు బి ఎ నార్మల్ పర్సన్ వితౌట్ మెడిసిన్ అని అప్పుడు ఓత్ తీసుకున్నాను మేడం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమైనా అయిపోయి నేను మెడిసిన్ ముట్టకూడదు అని అనుకునేసి అప్పటి నుంచి ఏం చేశానంటే అలా సాధన చేయడం. ఒక 2 hours మెడిటేషన్, 1 hour బ్రేక్, 2 hours మెడిటేషన్. నా చేత అప్పుడు మెడిటేషన్ కూడా కూర్చోవడానికి కావట్లేదు చెప్పాలంటే, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కళ్ళు మూయాలంటే ఇబ్బంది నాకు. అయినా అలానే ప్రాక్టీస్ చేశాను. అలా చేస్తూ 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 ఒక 2 years 3 years పట్టింది మేడం ఒక నెమ్మదికి ఒక స్థిరానికి వచ్చేటప్పటికి. అంత కష్టపడ్డాను అనమాట మెడిటేషన్ చేయడం, కర్చీఫ్ కట్టుకొని చేయడము అలా. ఎందుకంటే ఎలా ఉండేదంటే ఎవరైనా మాట్లాడితే ఎంత కోపం అంటే ఆ క్రోధము ఇంకా ఇంట్లో వాళ్ళంతా సైలెంట్ అయిపోవాలి. ఆ డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత అలా అయింది నాకు. ఆఫ్టర్ మెడిటేషన్ అవన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఒక్కొక్కటి ఆ కంట్రోల్లోకి వచ్చేసాయి. కంప్లీట్గా తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో ఏళ్ళు మేడం, ఆఫ్టర్ 3 years అయిన తర్వాత కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడే తిని మానేసాము ఎగ్, అంతే. ఎగ్ తిన్నాను, మానేశాను. కానీ ఒక 6-7 years అయింది మేడం మెడిటేషన్ సాధన, ర్యాలీస్ అనేసి ధ్యాన ప్రచారానికి వెళ్ళడము అలా అన్నీ చేసేదాన్ని. మళ్ళీ రెండో పాప అప్పుడు 2004 అప్పుడు మా రెండో పాప ప్రెగ్నెన్సీలో అప్పుడు స్టార్ట్, ఫిబ్రవరి మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ అనమాట. అప్పుడు మళ్ళీ ఆ పాప పుట్టిన తర్వాత కూడా పాపని తీసుకొని చుట్టుపక్కల మెడిటేషన్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. అది ఎంతో కోఆపరేట్ చేసేది పాప. అది దాని పేరు కూడా అది ధ్యాన కీర్తిని పెట్టుకుంది. నేను పెట్టింది ప్రార్థన అని. ఎవరో మాటలు వచ్చినప్పుడు నీ పేరు ఏంటమ్మా అంటే ధ్యాన కీర్తి అని చెప్పింది అన్నమాట. అప్పటి నుంచి తనకి అదే పేరు కంటిన్యూ చేసేసాము. ఎందుకంటే ధ్యానం ఎప్పుడు సివియర్గా చేసామో అప్పుడు బేబీ వచ్చింది అన్నమాట, సెకండ్ బేబీ. సో ఇలా ప్రయాణంలో నిజంగా అప్పుడు ఒక నార్మల్ స్టేట్ అంటే ఏంటి అసలు, మనిషి అంటే అందరూ అబ్నార్మల్గా ఉన్నారు. నేను నార్మల్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓహో నేను అప్పుడు నార్మల్గా ఉన్నాను అని అనుకున్నాను, కానీ అందరూ అబ్నార్మల్గానే ఉన్నారు. అందరూ కూడా నార్మల్ స్టేట్ అంటే ఆ డివైన్ పవర్, నేను గాడ్, ఆ స్థితిని అది అర్థం చేసుకోవడానికి, అది ఫీల్ కావడానికి ఆ ధ్యానం అనే సాధన, ఆ స్వాధ్యాయ సాధన కానీ తర్వాత ధ్యాన ప్రచారం చేయడం అనేది అల్టిమేట్ మేడం. ఆ ధ్యాన ప్రచారంలోనే నాకు చాలా ఎదుగుదల వచ్చిందన్నమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఒక్కొక్క హంతము ఒక్కొక్కటి దాటి వెళుతూ ఓకే అందరూ అలా ఉన్నారు. చిన్నప్పుడు ఎప్పుడు అనిపించేది ఏంటి, ఎప్పుడు అందరూ తినడం, పడుకోవడం, లేవడం ఇంతేనా, ఇదేనా జీవితం అని అనిపించేది అన్నమాట అందరినీ చూసేటప్పటికి. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది జీవితం అనేసి అప్పుడు ఫీల్ అయ్యాను అన్నమాట. కానీ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, 7 years అయిన తర్వాత ఒక శాకాహార ర్యాలీకి వెళ్ళాను అన్నమాట. నాకు ఎలా ఉండేదంటే అప్పటికి కూడాను ఇంకా అన్ని ఆ స్థితులు కొంచెం మెరుగైతే వచ్చినా కూడా ఈ తలలో అంతా ప్రికింగ్ స్టార్ట్ అయ్యేది నాకు. లోపల ఏం ఎంత హింస అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అది ఎప్పుడో వచ్చేసేది అన్నమాట, అలా అప్పుడప్పుడు వచ్చేసేది. నాకు ఎందుకురా ఇది మళ్ళీ ఇంత హింస పడుతున్నాను అనేసి ఆ శాకాహార ర్యాలీకి వెళ్ళి అలా ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ కనబడింది. నువ్వు అప్పుడు ఎగ్గు తిన్నావు కదా, దాని కర్మలు నువ్వు అనుభవిస్తున్నావని మెసేజ్ వచ్చింది మేడం. అప్పుడు అంటే ఒక జీవిని చంపితే ఎంత కర్మ చుట్టుకుంటుందో, దాని లోపల ఉన్న గుడ్డుని తిన్నా కూడా
అంతే పెయిన్ ఫేస్ చేయాల్సిందే. అది భ్రూణహత్య కదండి మేడం, మరి ఇంకా పాపం కదా అది. మరి ఆత్మహత్య ఎంత పాపమో అంత పాపం మరి అన్నమాట. చాలా మంది అంటారు కదా మేడం, అది ఎగ్ కదా, ఎగ్ వెజిటేరియనే అందుకే మేము తింటున్నాము అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్. అవును మేడం. అది ఎలా అవుతుంది మేడం? అదేమన్నా ఆ చెట్లలో వస్తుందా? లేదు. సస్యాహారం అనేకి శాకాహారం అనేకి అది ఎగ్ అంటే ఒక మాంసం ద్వారా తయారైనదే కదండి మేడం. అవును. అనిమల్ కింగ్డము మరి ఈ మనుషుల కింగ్డంలో ఆ ఒక కింగ్డమ్ అంటే ఇద్దరు ఒకే అన్నతమ్ములలాగా. మరి దాన్ని భ్రూణహత్య చేయడం అంటే ఎంత పాపం మేడం? మామూలుగా మనిషి మనమే భ్రూణహత్య అన్నప్పుడు అది ఎంత పాపం చుట్టుకుంటుంది. మరి ఇది ఇంకెలా మేడం? అంతే ఎంత కర్మ సిద్ధాంతం అనేది కానీ ఈ యొక్క భూమిపైన మనం వచ్చినప్పుడు ఆ లాస్ని కనుక, నేచర్ని కనుక గౌరవించక వాటిని మనం పాలించకపోతే ఎవరైనా కూడా దుఃఖాలకి, బాధలకి, రోగాలకి ఎవరైనా కూడా దాంట్లో వెళ్ళిపోవడానికి అర్హత ఉంటుంది. ఓకే. అంటే ఆ డిజర్వ్ ఇట్ అంటారు కదా, వాళ్ళు డిజర్వ్ చేస్తున్నారు అది అన్నమాట. ఎంత చిన్నది ఎప్పుడో చేసిన పనికి ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ళు నేను అది బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించాను. ఆ నరకం మేడం పగవాళ్ళకి కూడా అవుతుంది. అప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే నా నార్మల్ స్టేట్ అలా వచ్చేటప్పటికి ఇలాంటి బాధ ఎవ్వరికీ వద్దు, అందరికీ కూడా ధ్యానం దొరకాలి, అందరు కూడా డివైన్ సోల్స్ అవ్వాలి అన్న ఒక్క ఆలోచన వచ్చింది మేడం. సో ఆ ఆలోచన అది ఎలా చేసేదాన్నో పని తెలీదు. అంత చిన్న బేబీని పెట్టుకొని పని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. అన్నీ చేసి పెట్టి ఆ బిడ్డని తీసుకొని ఎత్తుకొని ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయేదాన్ని. సో మా ఊర్లో ఎవరు యాక్సెప్ట్ చేయడం ఆ టైంలో లేదన్నమాట. అప్పుడు ఏం చేసేది, ఫోన్లో మనకి పక్క ఊళ్ళకి వెళ్ళేదాన్ని. ఆపడం అయితే ఆపలేదు. ఈ ఊర్లో చేయనియకపోతే ఇంకో ఊరు వెళ్ళి చేసుకుంటాం. అవును, చేసుకుందాం అనేసి. సో అలా చేయడం స్టార్ట్ అయింది. ఆ జర్నీ అలానే జరుగుతూ ఉండేది. మళ్ళీ మా షిడ్లఘట్టలో ధ్యానం అంతా తగ్గిపోయింది. తర్వాత ఒకసారి పత్రి సార్ వచ్చారన్నమాట. వస్తే అన్నారు, ఒకసారి ఏం జరుగుతుంది? అవును మేడం, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇక్కడ అంటే, మేడం సార్ నేనే ఇంట్లోనే చేస్తున్నాను, ఇంక అందరూ డివియేట్ అయిపోయారు, సో నేను చేస్తున్నాను అన్నాను అన్నమాట. ఓకే మేడం కంటిన్యూ చేయండి అన్నారు. అలా పత్రి సార్ రావడం చూసి మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నామన్నమాట. ఆ రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు పిరమిడ్ కట్టించేసారు పైన. పిరమిడ్ కట్టించడము, మళ్ళీ కింద పెద్ద హాల్ ఉండింది, ఒక 300 పీపుల్ కూర్చోవచ్చు మేడం. వాళ్ళది ఆ హాల్ రెంట్కి, అంటే రెంట్కి ఇవ్వాలనుకున్న వాళ్ళు వద్దు మీరు ధ్యానం క్లాసులు చెప్పుకోండి అమ్మా అనేసి ఆ ఆంటీ ఇచ్చేసారన్నమాట. వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయిపోయారు ఫుల్. వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరు వెజిటేరియన్ అయిపోయి, వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడ కట్టారు పిరమిడ్, వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళు బెంగళూరులో కట్టారు. ఇద్దరు పిరమిడ్స్ కట్టేశారన్నమాట. అప్పుడు ఎందుకంటే అంత పెద్ద గురువుగారు వచ్చారు మీ ఇంటికి, మరి ఎంత పుణ్యమమ్మ ఇలా వచ్చారనేసి అప్పుడు అట్లే స్టార్ట్ అయిపోయాయి మేడం. షిడ్లఘట్టలో బాగా ధ్యాన ప్రచారం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది బాగా మొత్తం మీద. అలా చాలా చక్కగా ఉంది మేడం మీ జర్నీ అంతా. అంటే ఒక డిప్రెషన్ మీరు ఫేస్ చేసింది కూడా అంతకుముందు మీరు ఎగ్గు తినిన దానికి, సో ఎగ్గు మానేసి మరి ధ్యాన ప్రచారం చేస్తూ క్రమక్రమంగా మీ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకుంటే ఇప్పుడు మీకు హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. చక్కగా ఇంకా ధ్యాన ప్రచారం చేస్తూ మీ ఇంట్లోనే ఓనర్సే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పిరమిడ్ రావడము, పత్రిజీ రావడము, మెడిటేషన్ క్లాసెస్కి వాళ్ళు ఓకే చేయడం అసలు వండర్ఫుల్ మ్యామ్. యాక్చువల్లీ మా ఊర్లో ఇప్పుడు 4 పిరమిడ్స్ వచ్చాయి మేడం కంప్లీట్గా. ఇంకా 2 వచ్చాయి, మా అదొకటి వచ్చింది, ఇంకొక ఇంటికి కట్టించుకున్నారు. సో అందరికీ ఎనర్జీ, ఆ పిరమిడ్ ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది బాగా. ఓకే. సో మరి ఇప్పుడు మీరు ఆ డిప్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో నుండి బయటకు వచ్చారు కదా, అంటే మీ థాట్స్ ఎగ్ కూడా ఈవెన్ దో ఇంకా వెజిటేరియన్ అయిపోయారు ప్యూర్గా, అప్పుడు మీరు ఆలోచించే విధానంకి ఇప్పుడు ఆలోచన విధానానికి తేడా ఎలా ఉంది? మేడం దానికి జగజాంతరం అంటారు. ఎంత తేడా అంటే అసలు ఎంత లిమిటెడ్గా ఉంటుంది మైండ్. ముందు తినేటప్పుడు ఎలాంటి రాగద్వేషాలతో ఉంటాము, కోపాలతో, ఉద్రేకంతో, అవన్నీ ఎలా ఆపరేట్ చేస్తాయి అంటే తిని మానేసిన కొన్ని రోజులు అయినా కూడా, చాలా ఏళ్ళు అయినా కూడాను దాని యొక్క ప్రభావం అన్నది ఎలా ఉంటుంది అంటే ఆ నెగటివ్ థాట్స్, ఇంకొకరి పైన ఆ కంప్లైంట్స్ కానీ, ఆ జడ్జిమెంట్స్ కానీ అవన్నీ ఉండేవి మేడం. ఇది ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిపోదు. ఓహో అంటే మనము ఎలా ఉండాలి,
ఎంత బాగా మాట్లాడాలి అంటే సరి అయినది ఏది, సరి కానిది ఏది అన్నది బాగా క్లారిటీ వస్తూ వచ్చింది. ప్రతి ఒక్క మాట పైన కూడా అవేర్నెస్ రావడం అన్నమాట. నేను మాట్లాడుతున్న మాట కరెక్ట్‌గా మాట్లాడుతున్నానా? చేస్తున్న పని కరెక్ట్‌గా చేస్తున్నానా? ఆలోచన కరెక్ట్‌గా చేస్తున్నానా? వీటిపైన ఎంత అవేర్నెస్ పెరిగిందంటే నిజంగా మౌనంలో ఉండిపోయేదాన్ని. ఎక్కువ మౌనంలో ఉండిపోతూ ధ్యాన ప్రచారం ఇంతే. బిడ్డలు, ఫ్యామిలీ ఇంతే మేడం. ఇంతే. ఇంకా ఏది ఉండేది కాదు. అస్సలు ఏది వేరే ఆలోచనే ఉండేది కాదన్నమాట. సో ఎవరికి ఎలా కన్విన్స్ చేయగలను, అంటే ఎవరైనా చెప్తే వెజిటేరియన్స్ అయిపోయేవాళ్ళు మేడం. ఓకే. అది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. ఒకరోజు మా ఇంట్లో మా కింద ఓనర్ రెండో కోడలు వచ్చిందనమాట. ఓకే. ఆమె వచ్చి రజిత నేను నీలాగా కావాలి అనింది. ఓహో! ఏంటి నాలాగా ఏం స్పెషాలిటీ ఉందంటే, లేదు నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావు, చాలా స్పెషల్గా ఉన్నావు నువ్వు, యాహ్! నిన్ను చూస్తేనే అంత అట్రాక్టివ్గా ఉంది, నేను నీలా కావాలి అన్నాను. హ్మ్. అవునా, అయితే నాలా కావాలంటే నువ్వు వెజిటేరియన్ కావాలి అన్నాను. ఓకే రజిత, ఈ రోజు నుంచి నేను వెజిటేరియన్ అయిపోతున్నాను అని ఒక్కసారి చెప్పిందన్నమాట. ఈవెన్ 1 వీక్ అయిన తర్వాత ఎగ్గున్న కేక్ తినిందంట. ఓకే. బాడీ రిజెక్ట్ చేసి వామిట్ అయిపోయింది అబ్బా! ఆ అమ్మాయికి. సో అప్పటి నుంచి లేదు రజిత, అవి కూడా తినను, వాటిలో ఏది ఉంది, అట్లా ఏదైనా ఉంటే కూడా ప్రాపర్టీస్ని చూసి ప్రతి ఒక్క వస్తువుని నేను యూస్ చేస్తున్నానని చెప్పింది ఆ అమ్మాయి తర్వాత. అంటే అక్కడ మనం ఇంటెన్సిటీ మనకి ఎంతైతే కావాలన్న ఇంటెన్సిటీ, ఆ కోరిక, డిజైర్ ఉంటుందో ఆ ప్రతి ఒక్క మనిషి మనస్సు తట్టి లేపుతుందన్నమాట. సార్ యాక్టివేట్ చేసి అప్పుడు అనిపించింది. అంటే ఒక ధ్యాని యొక్క మాట ఎంత ప్యూరిటీగా ఉంటే, ఎంత ఇంటెన్సిటీగా ఉంటే అక్కడికి వెళ్ళి అది చేరుతుంది. అంటే ఆ తట్టి లేపడం అన్నది, వాళ్ళని యాక్టివేట్ చేయడం అన్నది. ఊరికే చెప్పామంటే ఎవరు, నేను చెప్తున్నాను వాళ్ళు వినట్లేదు అంటారు. కానీ ఇక్కడ మనము పాలిస్తూ ప్రతి ఒక్కటి దాంతో పాటు ఆచరిస్తూ ఉన్నప్పుడే కదా వేరే వాళ్ళకి అది తట్టుతుంది. ఆ ఇంటెన్షన్ పోయి అక్కడే ఆ ఇంటెన్షన్ని తట్టి లేపుతుంది అన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను లైఫ్లో. సో ప్రతి ఒక్కరికి ఏదైనా ఆల్మోస్ట్ ఎవరైనా ఇట్లా ఫోన్స్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్స్ కానీ. నేను పీసీఎస్ కన్నడలో వర్క్ చేయడము, ఈ కోవిడ్ టైంలో పిరమిడ్ కాల్ సర్వీసెస్కి కన్నడలో వర్క్ చేశాం. ఆ ప్లాట్ఫామ్ నేను అనిత చేరి క్రియేట్ చేసుకున్నాం అనమాట. సార్ అప్పుడు అంటే ఇద్దరు కోఆపరేట్ చేసుకొని ఇద్దరిని, తను టెక్నికల్గా చూస్తే నేను కోఆర్డినేటర్గా కంప్లీట్ అన్నీ సెట్ చేయడము, ఆ గ్రూప్స్ అన్ని సెట్ చేయడము, ఆ స్పీకర్స్ను, యాంకర్స్ను, ఆ తర్వాత లైవ్ ఇవ్వడం ఒక గ్రూపు, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అని రెడీ చేయడము, దాంట్లో వర్క్ చేయడం అనమాట. ఇంకొక మిరాకిల్ ఏంటంటే 365 days మేము చేసిన కర్ణాటకలో ఇంతమంది మాస్టర్స్ ఉన్నారని తెలియదు. సో అంతమంది మాస్టర్స్ అయ్యి ప్రచారం కూడా చేస్తున్నారనమాట. ఒక్కరు కూడా కొత్త వాళ్ళు కాలేదన్నమాట. అప్పుడు అర్థమైంది మన కర్ణాటకలో ఇంతమంది ఉన్నారన్న విషయం మాకైతే. సో ఇది అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేయడము, ఇంకా ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఎప్పుడు ఏ సేవ చేసినా వర్క్ చేస్తూ పెరగడం అనేది జరుగుతూనే ఉంది మేడం. ఇదంతా అల్టిమేట్. ఎందుకంటే పత్రిసారి ఇచ్చిన మనం ఆ స్వేచ్ఛ, అంటే ఆ స్వేచ్ఛతో మనమే ఎన్ని క్రియేషన్స్తో క్రియేట్ చేసుకొని వర్క్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ భూమి పైన అన్నది సార్ చూపించారు, ఇచ్చారు కూడా మేడం. నిజంగా ఆయనకి శతకోటి వందనాలు. ఇలాంటి ఫ్యామిలీస్, ఎంతమంది ఫ్యామిలీస్ని ఆయన ఇంత బాగా చేశారు మేడం. ఎప్పుడు మా ఆయన నేను మాట్లాడుకుంటాను, సార్ లేకపోతే అసలు మన లైఫే అధోగతి జీవితం అని అనిపించేసినది. ఈవెన్ దో మా ఆయన కూడా వెజిటేరియన్ ఫ్యామిలీ అయినా కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు. ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత ఆయన 4 years తర్వాత అంతా వదిలేశారన్నమాట. ఎందుకంటే రియలైజ్ అయినారు. రియలైజేషన్ అనేది ఎప్పుడు వచ్చిందో అన్నీ వదిలేసి ధ్యాన ప్రచారాన్ని కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికి కూడా ఆయన వెనకలుండి నాకు నడిపిస్తూ ఉంటారు, కోఆపరేట్ చేస్తుంటారు. మా ఆయన పేరు అజయ్ కీర్తిని మేడం. ఓకే. హీఈస్ డూయింగ్, నాకు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. చాలా బాగుంది మేడం. మీరు ధ్యానం చేయడమే కాకుండా మీ ఫ్యామిలీని అంతా కూడా ధ్యానులుగా మార్చడమే కాకుండా బయట కూడా మీరు ధ్యాన ప్రచారము, ముఖ్యంగా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను, ఎందుకంటే మీరు ఏ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యారో దాని నుండి ఒక అనుభవాన్ని తీసుకొని ఎవ్వరికీ ఆ కర్మ చుట్టుకోకూడదు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మీరు ఈ శాకాహారం ప్రచారం చేయడం అనేది ఇట్స్ వండర్ఫుల్ మ్యామ్. సో మరి మీరు ఇప్పుడు చాలామంది మేము మానలేము అనుకుంటారు. ఓకే, మాకు శాకాహారం ఇంపార్టెన్స్ తెలుసు, బట్ మేము నాన్ వెజ్ మానలేకపోతున్నాం, మరి ఎలా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
యాక్చువల్లీ మేడం ఇలాంటి కాల్స్ కూడా ఎక్కువ వస్తాయి మేడం నాకు. ఓకే. ఆల్మోస్ట్ నేను చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాను. నేను ఎంత ధ్యానం చేసినా ధ్యానం కా కుదరలేదు అనేవాళ్ళు. మరి బయట నుంచి క్వెషన్స్ అయితే, ఓహో! మీరు చెట్లని వీటిని చంపి గదా తింటారు. ఇది చంపినట్టు గదా అనేసి. సో, ఒక చెట్టుని గనక మనము ఏదైనా ఒక పార్ట్‌ని కట్ చేసినట్లయితే అది పెరుగుతుంది. కానీ మన పార్ట్ కట్ చేస్తే పెరుగుతుందా? లేదు. లేకపోతే యానిమల్స్ చంపితే మళ్ళీ మనం సృష్టించగలమా? అవును. అనేసి ఒక కథ ఎప్పుడు చెప్పాను. ఒక కథ ఎప్పుడు మన ధ్యాన జగత్‌లో చదివినది ఆ కథనే చెప్పేదాన్ని అందరికీ. ఓకే. ఏంటంటే ఒక కుమ్మరి మంచి డిజైనర్ పాత్రలు చేసి పెట్టేవాడు. అక్కడ ఇంక గొర్రెని ఒక మేకని కట్టేసి దాన్ని ఇంక బలివ్వడానికి నెక్స్ట్ జాతర అయితే గంగమ్మ ఏదో ఉంటుంది కదా! పోలేరమ్మో వాటికి ఇవ్వడానికి కట్టేసుంటే అది అరుస్తా ఉంటుందనమాట బాధ. ఎందుకంటే దానికి ఆర్తనాదం తెలిసిపోతుంది కదా! ఒక్క సన్యాసి అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండి అక్కడ కూర్చుంటే స్వామి నీళ్ళివ్వనా అనేసి చేసిన మంచి పాత్రలో బెస్ట్ చూస్ చేసి ఇస్తాడన్నమాట. ఇచ్చి ఆ నీటిని తాగండి అంటే నీళ్ళు ఇలా తాగి పగలేస్తాడనమాట ఆయన. పగలగొట్టేస్తే ఏంటి స్వామి ఎంత కష్టపడ్డాను నేను, ఎంత కష్టపడి చేసిన దాంట్లో బెస్ట్ చూస్ చేసి నేను మీకు ఇచ్చాను, మీరు పగలగొట్టారే అంటే అప్పుడు ఆయన అంటారు, అవునా నువ్వు సృష్టించిన దాన్ని పగలగొడితేనే నీకు ఇంత బాధేంది, ఆ దేవుడు సృష్టించిన ఆ మేకని నీవు చంపితే అది మళ్ళీ నువ్వు సృష్టించగలవా, నీకు ఆ శక్తి ఉందా అని అడిగితే అప్పుడు ఆయన రిలీజ్ అవుతాడన్నమాట. అదొక కథ చెప్తూ నీకు డిస్టర్బెన్స్గా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్, అవును కొన్ని రోజులు ధ్యానం చేశాను మేడం, నేను మళ్ళీ వదిలేశాను, మళ్ళీ తిన్నారా మీరు ఫస్ట్ శాకాహారి అని క్వశ్చన్ అన్నమాట. లేదంటే మీరు శాకాహారి కానప్పుడు అది ఎలా దాని యొక్క దుఃఖము బాధ అంతా నీ లోపల వెళ్తుంది. దాని యొక్క నెగెటివ్ అంటే అది ఎంత భయపడుతుందో ఆ మరణ భయాన్ని ఈ రోగాల ద్వారా నేను ఉండనేమో, ఇంక చనిపోతానేమో, నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది, డాక్టర్స్ కూడా భయపడతారు కదండి మేడం ఇప్పుడు వెళితే, అలా అయిపోయింది ఇలా అయిపోయింది, నాకు అసలు నిద్ర పట్టడం లేదు, భయం వేస్తుంది, ఇలాంటి కాల్స్ వస్తాయి మేడం. మరి దానికి ఉన్న భయాలన్నీ మీరు తీసుకున్నప్పుడు అది మీది కాదా భయము? అదేమో శరీరం దాని ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఇంకొక జన్మ తీసుకుంటుంది. కానీ ఆ కర్మలో నువ్వు చిక్కుకోలేదా? ఇప్పుడు ఇంత బాధపడతానే నీకు అవసరమా? మీకు అవసరమైతే తినండి, అవసరం లేకపోతే మానేయండి అంటే, లేదు మేడం ఈ రోజు నుంచి మేము కంపల్సరీ మానేస్తాము. ఇప్పుడు కూడా మీరు శాకాహారి అయిన తర్వాత 14 సంవత్సరాలు ఆ కర్మలన్నీ అనుభవించిన తర్వాతే మీరు మామూలు స్టేజ్‌కి రాగలగాలి. కానీ ఎవడైతే ధ్యాని అవుతాడో ఆ పశ్చాత్తాపంతో మీరు ఆ 14 సంవత్సరాలని గొడ్డలితో పోయేది గోటితో పోయే విధంగా ఆ కర్మలు అనుభవిస్తారు. అది అనుభవించినప్పుడు లైట్‌గా అనుభవించినప్పుడు పోతుంది. అదే మీరు ఏమీ చేయకపోతే ఇంకా ఆ జీవితమే ఇంకా రాగద్వేషాలతో అయిపోతుంది. ఎన్నో ఫ్యామిలీస్ పగిలిపోయి ఇలా అయిపోతాయి కదా! అలా ఉన్నాయని చెప్తే వీళ్ళు రియలైజ్ అవును మేడం నేను అలా చేస్తాను. ఫస్ట్ క్వెషన్ మీరు శాకాహారియా? ఏదన్నా కానీ నా జీవితంలో కష్టం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది అంటే కూడా ఇదే క్వెషన్ అన్నమాట. సో ఇలా ఒక్కసారి మెసేజ్ వచ్చింది మేడం. ఇలా ఉంటే ఏమొచ్చింది ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే మన సృష్టి ఈ భూమి అన్నది ఎలా వచ్చింది, ఆ సృష్టి అనేది ఇక్కడ ఎంత గ్రీన్ ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, ఎంతో అందమైన స్వర్గం కదండి మేడం భూమి, అది ఎలా సృష్టించబడింది అనేసి మెసేజ్ వచ్చింది. అంటే ఎవరైతే ఇక్కడ ఈ సప్త ఋషులు ఉన్నారు కదా, ఆ సప్త ఋషుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తపశ్శక్తితో ఇలా సృష్టించారు అని వచ్చింది. తర్వాత ఈ మరుభూములు ఎలా అయినాయి, ఎడారులు ఎలా అయ్యాయి అంటే ఎప్పుడైతే హింస అన్నది ఎక్కువై, జంతు బలులు అన్నది ఎక్కువై, వాటిని హింసించడం అన్నది ఎక్కువై, ఆ హింస నుంచి మళ్ళీ జనాలను ఒకరొకరు హింసించుకోవడము, యుద్ధాలు అవ్వడము అన్నీ ఆ హింస ఎప్పుడైతే ఆ భూమికి వెళ్తుందో అప్పుడు అక్కడ ఒక చెట్టు చేమ మెలవకుండా అది ఎడారులు అవుతాయి అన్నది మెసేజ్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, ఎంతో చక్కగా తెలియజేశారు. మరి ఎగ్జాంపుల్ కూడా చూడండి, మీరు ఋషి భార్యల ఎనర్జీతోని సస్యశ్యామలంగా ఉంటే అదే నాన్ వెజ్ తిని ఎర్త్ మీదకి లోపలికి అంతా పంపిస్తుంటే ఎడారి ఎలా అయిపోతుంది అనేది చాలా చక్కగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మీ లైఫ్లో జరిగిన అనుభవాన్ని కూడా జోడిస్తూ ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సో వ్యూవర్స్, మరి విన్నారు కదా శాకాహారం యొక్క ప్రాముఖ్యత. భూమి మనందరిది, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత భూమాత అంటాం మనము, మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ శాకాహారులు అవ్వాలని, అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.